ముసలవ్వ పాల వ్యాపారం. రామసాగరం అనే పల్లెటూరి చివర ఒక ముసలవ్వ పాల వ్యాపారం చేస్తూ బతుకుతుంది. ఈ ముసలవ్వ 60 ఏళ్ల వయసులో కూడా ఇంత కష్టపడడానికి గల కారణమేంటో తెలుసుకుందాం. ఆమె పేరు గంగవ్వ. కాలం ఆమె ముఖంపై ముడతలు గీసినా ఆమె కళ్ళల్లోని ఆత్మాభిమానాన్ని, గుండెల్లోని ధైర్యాన్ని చెరపలేకపోయింది. భర్తను చాలా ఏళ్ల క్రితమే పోగొట్టుకున్న గంగవ్వ తన ఒక్కగానొక్క కొడుకు రాముణ్ణి అల్లారు ముద్దుగా పెంచి పెళ్లి చేసింది. కాని ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. విధి ఆడిన వింత నాటకంలో 2 ఏళ్ల కిందట పొలం పనులకు వెళ్ళినప్పుడు వర్షంలో పిడుగుబారిన పడి కొడుకు కోడలు ఇద్దరూ కన్ను మూశారు. ఇక అప్పట్నుండి తన మనవడు రాములను పెంచే భారమంతా గంగవ్వ మీదే పడింది. రాములకు 20 ఏళ్లున్నా ప్రపంచం పోకడ తెలియని అమాయకుడు. తల్లిదండ్రులు పోయిన దిగులుతో మరింత మౌనంగా తయారయ్యాడు. కొడుకు మిగిల్చిన 2 ఎకరాల బీడు భూమి, వాళ్ళుంటున్న ఇల్లు, పెరట్లోని గంగా అనే బర్రె తప్ప ఆమెకు వేరే ఆస్తి లేదు. ఆ బర్రె పాలమ్మి వచ్చే కొద్దిపాటి డబ్బుతోనే గంగవ్వ మనవడి బ్రతుకు బండిని లాగిస్తోంది. అలా ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి పెరడంతా శుభ్రం చేసి బర్రెకు కుడితి పెట్టి పాలు పితికి ఆ పాలను క్యానులో నింపుకుని ఊళ్ళోకి బయలుదేరడం ఆమె దినచర్య. ఒకరోజు ఉదయాన్నే మనవడు రాములు వచ్చి అక్కడే నిలబడ్డాడు. గంగవ్వ ప్రేమగా మనవణ్ణి చూస్తూ, ఏందిరా రాములు, ఎంత పొద్దుకాలనే లేసినావు? రాత్రి నిద్ర మంచిగా పట్టిందా? పట్టిందిలే అవ్వా, గంగన్ సొత్తంటే ముచ్చటేస్తుంది. అది లేకుంటే మన బతుకు ఎట్లో గదా. అవునరా బిడ్డ, అది మన ఇంట లక్ష్మి లెక్క. నువ్వు దానికింత మంచి గడ్డి కోసి పెడుతున్నావు గన్కే అది మంచిగా పాలిస్తాంది. సరే, నేను పాలు పోసొస్తా, నువ్వు ముఖం కడుక్కో. గంజి కాసి పెట్టినా తాగు. పాలను క్యానులో నింపుకొని ఊళ్ళోకి బయలుదేరింది గంగవ్వ. దారిలో ఎదురుపడిన వాళ్ళందర్నీ కూడా పలకరిస్తూ పాలు పోస్తూ వెళ్లడం ఆమెకు అలవాటు. లచ్చక్క, పాలు కావాలనా? రావే గంగవ్వ, పొద్దుగాలనే నీ ముఖం చూస్తే రోజంతా మంచిగుంటది. పాలు పోసిపో. ఏంది ఈరోజు గిన్నె నిండుగా ఉన్నట్టుంది? గంగ మంచిగానే పాలిస్తాందా? అదెంత భాగ్యమే లచ్చక్క. ఆ ఒక్క బర్రె ఇడిసే పాలతోటే కదా నా మనవడి పొట్ట నిండేది, నా బతుకు సాగేది. ఆ దేవుని దయ, దాని పుణ్యమే. అలాగే ఊరి పెద్ద శేషయ్య ఇంటికి కూడా పాలు పోసేది. ఆయన గంగవ్వను తల్లిలా చూసుకునేవాడు. ఏమమ్మా గంగవ్వ, రాములు పని పాటలకి పోతున్నాడా? వాడికిట్లా ఖాళీగా తిరిగితే ఎట్లా? ఆనికట్లా ఖాళీగా ఉంచబాకు, ఏదో ఒక పనిలో పెట్టు. ఏం చెప్పమంటారయ్య గారు, వాడికి తల్లిదండ్రులు లేని దిగులు తప్పితే ఇంకేం తక్కువ లేదు. వాడి బతుకొక దారిన పడితే చూడాలన్నదే నా ఆశ. ఆ మాటలు పొరపాటున రాములు చెవిన పడ్డాయి. అవ్వపడే కష్టం, ఊరి వాళ్ల మాటలు వాడిలో పౌరుషాన్ని తట్టిలేపాయి. తాను ఏదైనా పని చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు నేరుగా శేషయ్య దగ్గరికి వెళ్లి పనడిగాడు. శేషయ్య బాబాయ్, మీ పొలంలో ఏమైనా పనుంటే చెప్పు, నేను కూడా పని చేస్తా. అవ్వొక్కతే ఎంతని కష్టపడుతుంది. శేషయ్య రాములు భుజం తడుతూ, భలే వాడివిరా రాములు, నీ నోట ఈ మాట వినాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. నా పొలంలో పనికేం తక్కువ లేదు. రేపటి నుంచేరా, నీ కష్టానికి తగ్గట్టే కూలిస్తాను. మీ అవ్వ సంతోషిస్తది. పరుగున ఇంటికొచ్చి అవ్వతో చెప్పాడు. ఆ వార్త విన్న గంగవ్వ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. మనవణ్ణి దగ్గరికి తీసుకుని, నా బిడ్డ, రా బిడ్డ, నీ సంపద నాకు అవసరం లేదురా. నువ్వు ఒక మనిషివై నలుగురిలో గౌరవంగా బ్రతికితే అంతే చాలు అని ముద్దాడింది. మరుసటి రోజు నుండి రాములు పనిలోకి వెళ్లడం మొదలుపెట్టాడు. రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం వచ్చిన మొదటి కూలీ డబ్బులను అవ్వ చేతిలో పెట్టాడు. గంగవ్వ ఆ డబ్బులను కళ్ళకద్దుకుని దేవుడి పటం ముందు పెట్టి దండం పెట్టుకుంది. ఆ రోజు నుండి ఆమె ముఖంలో దిగులు మాయమై ఒక కొత్త ఆశ చిగురించింది. అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో ఒకరోజు పట్నం నుండి ఒక కొత్త మనిషి వాళ్ళ ఊరికొచ్చాడు. మెడలో బంగారు గొలుసుతో చూడ్డానికి దర్జాగా ఉన్నాడు. అతని పేరు సత్యం. పట్నంలో భూముల బేరసారాలు చేస్తుంటాడు. ఊరి చుట్టూ తిరుగుతూ
గంగవ్వ వాళ్ళ పొలం దగ్గర ఆగాడు. ఆ పక్కనే రాములు కష్టపడి పనిచేయడం చూశాడు. ఆ రోజే సాయంత్రం నేరుగా గంగవ్వ ఇంటికి వచ్చాడు. ఎవరయ్యా నువ్వు? ఎప్పుడు చూడనట్టుంది? సత్యం నవ్వుతూ, నా పేరు సత్యమమ్మా. పట్నం నుంచి వచ్చాను. ఈ ఊరి భూముల గురించి విన్నాను. ముఖ్యంగా మీ అబ్బాయి రాముల గురించి విన్నాను. చాలా కష్టజీవంటగా. గంగవ్వకు ఆ మాటలు వింతగా అనిపించాయి. సాయంత్రం రాములు ఇంటికొచ్చాక, చూడు రాములు, నువ్వీ మట్లో ఇంత కష్టపడుతుంటే నాకు బాధగా ఉంది. నీలాంటి కుర్రాడు పట్నంలో ఉంటే లక్షలు సంపాదించొచ్చు. మీకోసం ఒక బంగారం లాంటి అవకాశం తెచ్చాను. రాములు ఆసక్తిగా, ఏంటది బాబాయ్? మీ ఊరి పక్కనే పెద్ద ఫ్యాక్టరీ కడుతున్నారు. మీ 2 ఎకరాల భూమికి ఇప్పుడు మంచి రేటు పలుకుతోంది. నువ్వీ భూమిని, ఆ బర్రెను నాకు అమ్మేస్తే నీ చేతులు 10 లక్షలు పెడతా. ఆ డబ్బుతో పట్నంలో ఒక చిన్న కొట్టు పెట్టుకుని నువ్వు రాజులా బ్రతకొచ్చు. మీ అవ్వ కూడా ఈ వయసులో కష్టపడకుండా హాయిగా ఉంటుంది. ఈ పేడ, ఈ మట్టిలో ఏం సుఖం ఉంది? 10 లక్షలనగానే రాములు కళ్ళు మెరిశాయి. కష్టపడకుండా వచ్చే డబ్బు, పట్నంలో సుఖమైన జీవితం. ఆ ఆలోచన వాడిని ఆకర్షించింది. రాములు అవ్వవైపు తిరిగి, అవ్వా, సత్యం బాబాయ్ చెప్పేది కూడా నిజమేనేమో. ఒక్కసారిగా నీ పైసలొస్తే మన కట్టాలని తీరిపోతాయిగా. నువ్వు కూడా సుఖపడొచ్చు. ఆ మాట వినగానే గంగవ్వ గుండె పగిలింది. మనవడు కూడా మాయమాటలకు లోనవుతున్నాడని గ్రహించింది. గంగవ్వ నిశ్చయంగా సత్యం వైపు తిరిగి, సుఖం ఎక్కడుంది బాబు? మా కట్టంలోనే మాకు సుఖముంది. మా సొంతూరులోనే మాకు గౌరవం ఉంది. ఈ భూమి నా మొగుడు, నా కొడుకు నాకు మిగిల్చిన యాది. ఈ గంగ నా కన్న బిడ్డ లెక్క. నా కట్టె కాలేదాకా నన్న సాకేదిదే. వీటిని నమ్ముకొని పట్నంలో బతికే బతుకు నాకొద్దు. సత్యం ఎగతాళిగా, అయ్యో ముసలమ్మ, ఈ బర్రెని పట్టుకుని ఏం చేస్తావు? నీ మనవడి భవిష్యత్తు గురించి ఆలోచించు. వాడికి మంచి జీవితాన్నివ్వు. గంగవ్వ మనవడి వైపు తిరిగి కన్నీళ్లతో, ఒరే రాములు, ఈ నేల మీదనే నీ తండ్రి పెరిగిండు, నీ తాత బతికిండు. మన చెమట సుక్కపడని పట్నం బతుకు మనకెందుకురా? ఇంకొకరి కింద గులాంగిరి చేసే బదులు మన సొంత భూమిలో రాజు లెక్క బతకడం గొప్ప కదా. ఈ రోజు కట్టబడితే రేపు మన భూమి మనకు బంగారం పండిస్తది. అప్పుడు 10 మందికి పనిచ్చే స్థాయికి నువ్వు ఎదుగుతావురా మనవడా. సుఖం అనేది ఎక్కడో ఉండదురా బిడ్డ, మన చేతిలోనే ఉంటది. మన ఆత్మాభిమానాన్ని నమ్ముకొని బతకడం కన్నా గంజి తాగి ఘనంగా బతకడం మేలు. అవ్వ మాటల్లోని ఆవేదన, నిజాయితీ రాములు కళ్ళు తెరిపించాయి. సత్యం మాటల్లోని మోసాన్ని, అవ్వ మాటల్లోని ప్రేమను గ్రహించాడు. తన ఆలోచన ఎంత తప్పో అర్థమైంది. రాములు సత్యం వైపు తిరిగి, సత్యం బాబాయ్, నన్ను మన్నించు. మా అవ్వ చెప్పిందే నిజం. మా భూమిని మేము అమ్ముకోం. ఇక్కడే కష్టపడి బతుకుతాం. దయచేసి నువ్వు ఇంకెళ్ళొచ్చు. సత్యం ముఖం మాడిపోయింది. వాళ్ళను లోబర్చుకోలేకపోయానని గ్రహించి కోపంగా కళ్ళు ఎర్రచేశాడు. సత్యం బెదిరింపుగా, ఒరే రాములు, నా మాట కాదంటావా? ఈ ఊళ్ళో నిన్ను మీ అవ్వని బ్రతకనివ్వను, చూసుకో. రాములు ధైర్యంగా ముందుకడిగేసి, ఏయ్, ఎవరిని బెదిరిస్తున్నావురా? ఇది మా ఊరు, మా నేల. మళ్ళొకసారి మా ఇంటి గడప తొక్కినా మా అవ్వని ఒక్క మాటన్నా మర్యాదుండదు, చూసుకో. ముందు ఈడకెళ్ళి నడు. రాములులోని ఆవేశం, ధైర్యం చూసి సత్యం ఒక్క క్షణం అదిరిపడ్డాడు. ఊరివాళ్లు గుమిగుడేలోపు వెళ్లిపోవడమే మంచిదని భావించి అక్కడ్నుండి అవమానంగా తోక ముడిచాడు. మనవడిలో వచ్చిన ఆ మార్పును, ఆ ధైర్యాన్ని చూసి గంగవ్వ మనసు ఆనందంతో ఉప్పొంగింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాని ఈసారి అవి దుఃఖంతో వచ్చినవి కావు, ఆనందంతో వచ్చినవి. ఆ రోజుట్నుండి రాములలో కొత్త ఉత్సాహం వచ్చింది. శేషయ్య దగ్గర పని చేస్తూనే వాళ్ల బీడు భూమిని బాగు చేయడం మొదలుపెట్టాడు. గంగవ్వ తన పాల వ్యాపారం కొనసాగిస్తూనే మనవడికి చేదోడు వాదోడుగా ఉండేది. కొద్ది కాలంలోనే వాళ్ల భూమి పచ్చని పంటలతో కలకల్లాడింది. గంగవ్వ ఇప్పుడు కూడా పాలమ్ముతూ ఊళ్ళోకి వెళ్తుంది. కాని ఇప్పుడు ఆమె ముఖంలో దిగులు లేదు, కళ్లల్లో కన్నీళ్లు లేవు. తన కాళ్ల మీద తాను నిలబడ్డ మనవణ్ణి చూస్తున్న గర్వం, రేపటి మీద భరోసా ఆమెను మరింత బలంగా నిలబెట్టాయి. ఈ కథలోని నీతేంటంటే, సొంత కష్టం మీద బతికినప్పుడే నిజమైన గౌరవం, ఆనందం దొరుకుతాయి. వారసత్వంగా వచ్చిన భూమిని, బంధాలను డబ్బు కోసం అమ్ముకోకూడదు. వాటిని కాపాడుకున్నప్పుడే
మన మూలాలు బలంగా ఉంటాయి. ఆత్మాభిమానాన్ని చంపుకుని బతికే రాజభోగం కన్నా ఆత్మ గౌరవంతో బతికే గంజి మెతుకులే మిన్న. అది ఈ కథలో గంగవ్వ, ఆమె మనవడు రాములు తెలియజేశారు. బంగారు నీడ. సూర్యుడు అస్తమిస్తున్న వేళ శంకరయ్య తన పొలంలో నాగలిని శుభ్రం చేస్తూ ఉండగా పక్క పొలం నుండి భాస్కర్ గట్టు దూకి వచ్చాడు. శంకరయ్యన్నా, ఇంకా కర్రముక్కను పూజిస్తున్నావా? ఊరంతా అగ్గిలా వ్యాపిస్తున్న వార్త నీకింకా వినపడలేదా? శంకరయ్య నవ్వుతూ తల పైకెత్తాడు. భాస్కర్ తమ్ముడు, ఈ కర్రముక్కే నా కుటుంబాన్ని పోషిస్తుంది. ఇది నాకు జమీందారు సింహాసనం కంటే విలువైంది. ఇంతకీ మాట్లాడే ముందు కాళ్లకున్న దుమ్ము గడుక్కోవాలన్న సంగతి మరిచిపోయేంత ముఖ్యమైన వార్త ఏంటది? ఇదేదో కాంతమ్మ కోడలి గురించిన నిజం. 50 ఏళ్ల క్రితం దుర్భిక్షం వచ్చినప్పుడు పారిపోయిన పాత వెంకటపతి జమీందారు తన ఆస్తినంతా ఊరి చివరెక్కడో పాతిపెట్టాడంట. బంగారు నాణాలతో నిండిన ఒక లంకి బిందంట. 10 తరాలు కూర్చొందిన్నా తరగనంత సంపదంట. లంకి బిందెలా? భాస్కరు, ఈ కథ మనం ప్రతి ఏటా వానాకాలానికి ముందు వింటానే ఉన్నాం. అది పెద్దలు కాలక్షేపానికి చెప్పుకునే కథ. నాకు తెలిసిన బంగారం ఒకటే, అది వరి పంట కోతకొచ్చినప్పుడుండే పచ్చని బంగారం అది. నువ్వు నీ వరి పంట, నీ ఆలోచనలు ఎప్పుడు ఇంతే చిన్నగా ఉంటాయన్నా. నీ చేతులు మట్టిలో పనిచేసి కాయలు కాశాయి, కాని దానికి ప్రతిఫలంగా నీకేం దొరికింది? ఒక చిన్న ఇల్లు, 2 గేదెలు. నేనింతకంటే పెద్ద కలలు కంటున్నాను. నా భార్య పార్వతి నా బట్టలకు అతుకులు వేయాల్సిన అవసరం లేని జీవితం గురించి కలగంటున్నాను. నేను మెత్తటి పరుపు మీద కూర్చుంటే సేవకులు నాకు కావాల్సింది తెచ్చిచ్చే జీవితం కావాలి నాకు. మరి ఈ జీవితానికి ఏమైంది భాస్కరో? కడుపులో అన్నం, తల మీద నీడ, చుట్టూ ఉన్నవారి గౌరవం, ఓ మనిషి రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడానికి ఇంకేం కావాలి? ప్రశాంతత. ప్రశాంతత కడుపు నింపదు, బంగారం నింపుతుంది. నేను చెప్తున్నాను కదా, ఈసారి ఈ కథ నిజం. ఎవరో ఒక పాత పటాన్ని చూశారట. ఆ నిధి పాడుపడిన గుడి దగ్గర ఉన్న పురాతన మర్రి చెట్టు వేర్ల కింద పాతిపెట్టి ఉందని అంటున్నారు. ఆ చెట్టు కింద ఉన్న ఏకైక నిధి అది అలసిపోయిన బాటసారులకిచ్చే చల్లడి నీడ మాత్రమే. వానాకాలం రావటానికి నెలకన్నా తక్కువ సమయం ఉంది. నీ పొలం నీకోసం ఎదురు చూస్తుంది. నేల దాహంతో బీటలు వారుతుంది. దాన్ని దున్ని వర్షం కోసం సిద్ధం చేయమని నిన్ను వేడుకుంటుంది. అదే అసలైన పని. నా స్నేహితుడా, నీడల్ని వెంబడించటం కాదు. నువ్విక్కడే ఉండి నీ మట్టితో మాట్లాడుకో. నేను నా అదృష్టంతో మాట్లాడడానికి వెళ్తున్నాను. కలలు కంటానికి నువ్వు భయపడుతున్నావు శంకరయ్యన్నా? లేదా బహుశా నేను ఆ నిధిని ముందుగా కనుక్కుంటానని నువ్విలా మాట్లాడుతున్నావు? నేను దాన్ని కనుక్కున్నప్పుడు ఈ పొలాలన్నీ కొనేస్తాను. అప్పుడు నువ్వు నా దగ్గర పనికి రావచ్చు. నీకు మంచి జీతం ఇస్తాను, మాటిస్తున్నాను. అతనలా గర్వంగా వెళ్ళిపోగా శంకరయ్య నెమ్మదిగా తల అడ్డంగా ఊపుతూ ఉండిపోయాడు. ఆ రాత్రి పార్వతి అతనికి వేడి అన్నం వడ్డిస్తుండగా అతని ముఖంలోని తేడాను గమనించింది. ఈరోజు చాలా ఆలస్యంగా వచ్చారు. మీ ముఖం ఏదోలా ఉంది. ఏమైంది? పార్వతి, మన జీవితాలు శాశ్వతంగా మారిపోబోతున్నాయి. మన పేదరికపు రోజులు ముగిశాయి. కంచి నుండి పట్టుచీరలు, మెడలో బరువైన బంగారు గొలుసులు వేసుకోవటానికి సిద్ధంగా ఉండు. పార్వతి అయోమయంగా అతని వైపు చూసింది. మీకేమైందండి? ఏంటి మీరు మాట్లాడేది? లేదు పార్వతి, నేను బంగారం గురించి మాట్లాడుతున్నాను. ఒక లంకె బిందెడు బంగారం పాత జమీందారు దాచిపెట్టింది. అది ఎక్కడుందో నాకు తెలుసు. పాడుపడ్డ గుడి దగ్గరున్న మర్రి చెట్టు కిందుంది. రేపటి నుండే నేను దాన్ని తవ్వడం ప్రారంభిస్తాను. కొన్ని రోజుల్లో మనం ఈ ఊళ్ళోనే అత్యంత ధనవంతులమైపోతాం. అయ్యో రామా, మీకెవరండి ఈ ఆలోచనలు తలలోకి ఎక్కించింది? మనకున్న ఈ ఎకరం పొలాన్ని నమ్ముకుంటేనే మనకు 4 మెతుకులు దొరుకుతున్నాయి. దాన్ని వదిలేసి బంగారం కోసం వెతుకుతానంటారేంటే ఎలా అండి? పగటి కలలు కలొద్దు మీరు. పగటి కలలు కాదే, ఇది నిజం. నువ్వు నన్ను నమ్మాలి. ఒకసారి ఆ బంగారం మన చేతికి చిక్కితే మనం ఈ మట్టిలో పనిచేయాల్సిన అవసరం లేదు. మనం పట్నంలో ఒక పెద్ద భవంతిని కొనుక్కోవచ్చు. మనకు భవంతొద్దు, ఏమీ వద్దు. మన పొలం ఎండిపోతోంది. వాన పడే లోపు దాన్ని సిద్ధం చేయకపోతే ఈ ఏడాది పంట పండదు. అప్పుడు మనం తినడానికి తిండి కూడా ఉండదు. దయచేసి ఈ పిచ్చి ఆలోచనలు వదిలేయండి. నీకు అర్థం కావట్లేదు. ఇది మన తలరాతని మార్చే అవకాశం. ఒక్కసారి ఆలోచించు. మనకన్నీ ఉన్నాయి. నువ్వు నన్ను ఆపకు, నా దారికి అడ్డురాకు. పార్వతి మౌనంగా ఉండిపోయింది. భాస్కర్ తన భోజనాన్ని ఆత్రంగా ముగించి రేపటి గురించి కలలు కంటూ నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారకముందే
భాస్కర్ తవ్వడం మొదలుపెట్టాడు. అటుగా వెళ్తున్న సుబ్బయ్య ఊరిలో ఎవరింట్లో ఏం జరిగినా వెంటనే తెలిసిపోయే మనిషి. భాస్కర్ని చూసి ఆగాడు. ఏంటి భాస్కర్, ఇంత పొద్దున్నే ఇక్కడేందవుతున్నావు? పొలంలో పనిలేదా? భాస్కర్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. ఏం లేదు సుబ్బయ్య, ఇక్కడ నేను నేల కొంచెం గట్టిగా ఉంది, అందుకే కొంచెం మెత్తగా చేద్దామని. సుబ్బయ్య నవ్వాడు. అబద్ధాలు చెప్పకు భాస్కరో, నీ కళ్ళల్లో ఏదో మెరుపుగా అనిపిస్తుంది. నిజం చెప్పు, జమీందారు నిధి కోసం ఎదుగుతున్నావా? ఊరంతా ఇదే మాట. భాస్కర్ మొదట తటపటాయించినా తన ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు. అవును మావా, నీకు కూడా తెలిసిపోయిందా? అది ఇక్కడే ఉంది. నా అంతరాత్మ చెప్తుంది. కొన్ని రోజుల్లో నా దశ తిరగబోతుంది. నువ్వు చూస్తూ ఉండు. ఓరి నీ అమాయకత్వమా! ఈ కథ నేను నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఎంతోమంది నీలాగే ఇక్కడ తొవ్వి చేతులు బొబ్బలెక్కాయి తప్ప ఒక్క బంగారు నాణ్యం కూడా దొరకలా. అనవసరంగా నీ కాలాన్ని శక్తిని వృధా చేసుకోబాకు. వెళ్ళి నీ పొలం చూసుకో. మీరందరూ ఇలాగే చెప్తారు, నాకు తెలుసు. నేను ఆ నిధిని కనుక్కున్న రోజు మీ అందరి నొళ్ళు మూత పడతాయి. నన్ను నా పని చేసుకొనివ్వు. సుబ్బయ్య తల అడ్డంగా ఊపుతూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. గంటలోపే ఈ వార్త ఊరంతా పాకిపోయింది. మరోవైపు శంకరయ్య తన పొలంలో కష్టపడి పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం అతని భార్య లక్ష్మి చద్దన్నం తీసుకుని వచ్చింది. ఏవండి, కాస్త సేద తీరండి, ఎండ నెత్తి మీదకొస్తుంది. శంకరయ్య చెట్టు నీడను కూర్చొని లక్ష్మి ఇచ్చిన అన్నం తింటూ ఉన్నాడు. పని పూర్తి కావస్తుంది లక్ష్మి. ఇంకో 2 రోజుల్లో పొలం కోతకి సిద్ధంగా ఉంది. నేనిటొస్తుంటే ఊర్లో జనాలు గుసగుసలాడుకుంటున్నారు. భాస్కర్ గారు పని మానేసి మర్రి చెట్టు కింద నిధి కోసం తవ్వుతున్నారట. పాపం పార్వతి, దాని మొహం చిన్నబోయింది. ఆడికి ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు లక్ష్మి. అత్యాశ మనిషి కళ్ళకు పొరలు గమ్మేస్తుంది. కష్టపడి సంపాదించిన రూపాయిల్లోనే తృప్తి ఉంటుంది. ఈ ఊహల్లో తేలియాడి లంకె బిందెల్లో కాదు. అవునండి, మనకున్న దాంట్లో మనం సంతోషంగా ఉన్నాం. వాళ్ళని చూస్తుంటే జాలిగా ఉంది. ఈ ఏడాది వాళ్ళకి పంట పండేలా లేదు. మనం చేయగలిగిందేమీ లేదు. తప్పు తెలుసుకునే వరకు వాడికి బుద్ధి రాదు. మన చేతుల్లో ఉన్నదే మన బంగారం, మన లక్ష్మి. మనం పండించే పంటే మనకు సిరి. అలా రోజులు గడిచి భాస్కర్ కష్టం బూడిదలు పోసిన పన్నీరైంది. అతని చేతులు కాయలు కాశాయి. పొలం బీడువారింది. కాని బంగారం జాడ మాత్రం లేదు. ఒకరోజు సాయంత్రం నిరాశతో ఇంటికొచ్చిన భాస్కర్తో పార్వతి అంది. చూడండి, మన పొలం ఎలా బీడువారిపోయిందో. పక్కనే శంకరయ్య అన్న పొలం చూడండి. వర్షం కోసం ఎంత చక్కగా సిద్ధం చేసున్నారు. ఇంక చాలించండి, మన కర్మకు మనమే బాధ్యులం అవుతాం. అంతా నా దురదృష్టం. ఆ జమీందారు నన్ను మోసం చేశాడు. లేదా శంకరయ్య అన్నకే ఆ నిధి దొరికిందేమో, అందుకే అంత ప్రశాంతంగా ఉన్నాడు. నాకు ఏదో ఒక రోజు ఆ నిధి దొరుకుతుంది. అప్పుడు మీరందరూ నా కాళ్ళ దగ్గరుంటారు. ఆమె మౌనంగా ఏడుస్తూ ఉండిపోయింది. ఆ రాత్రి ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుంది. ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం ప్రారంభమైంది. రామాపురంలోని రైతులందరూ సంతోషించారు. శంకరయ్య తన ఇంటి అరుగు మీద నిలబడి తన పొలంలో పడుతున్న వర్షాన్ని చూసి దేవుడికి దండం పెట్టుకున్నాడు. అతను సిద్ధం చేసిన పొలం ఆ వర్షపు నీటిని అమృతంలా స్వీకరించింది. కాని భాస్కర్కు ఆ వర్షం ఒక విపత్తులా మారింది. అతను దున్నని బీడువారిన పొలంలో నీరు నిలవకుండా మట్టిని కోసుకుంటూ పక్కకు ప్రవహించింది. అతను మర్రి చెట్టు కింద తవ్విన పెద్ద గొయ్యి నీటితో నిండిపోయింది. అతను పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఇక మరుసటి రోజు ఉదయం వర్షం ఆగిపోయింది. శంకరయ్య తన పొలానికి వెళ్లి నీరు చక్కగా నిలిచి ఉన్న పొలాన్ని చూసి మురిసిపోయాడు. భాస్కర్ కూడా తన పొలానికొచ్చాడు. తన పొలం నిస్సారంగా నీరు లేకుండా ఉండడం, శంకరయ్య పొలం పచ్చగా కలకల్లాడుతూ ఉండడం చూసి అతని గుండె బద్దలైంది. అతను చేసిన తప్పు అతనికి అర్థమైంది. అతను నెమ్మదిగా నడుచుకుంటూ శంకరయ్య దగ్గరకు వెళ్ళాడు. అతని కళ్ళల్లో గర్వం లేదు, పశ్చాత్తాపముంది. శంకరయ్యన్నా. శంకరయ్య అతని వైపు తిరిగి చూశాడు. చెప్పు భాస్కరు, నన్ను క్షమించన్నా. నువ్వు చెప్పింది నిజమైంది. నా అత్యాశ నా కళ్ళను గప్పేసింది. నేను నీడను పట్టుకోవడానికి ప్రయత్నించి నా చేతిలో ఉన్న వెలుగును పోగొట్టుకున్నాను. నా చేతులతో నేనే నా కుటుంబాన్ని ఆకలికి గురి చేశాను. ఇప్పుడేం చెయ్యాలి? శంకరయ్య అతని భుజం తట్టాడు. చూసావా భాస్కరు, నువ్వు ఎక్కడో మర్రి చెట్టు కింద బంగారం కోసం వెతికావు. కాని అసలైన బంగారం ఇక్కడే ఉంది, ఈ నల్లరేగడి మట్టిలోనే.
మనం చదివించే ప్రతి చెమట బొట్టు ఒక బంగారు నాణెం, మనం పండించే ప్రతి గింజ ఒక వజ్రం. భాస్కర్ ఏడుస్తూ తలదించుకున్నాడు. నాకిప్పుడు అర్థమైందన్నా, కానీ చాలా ఆలస్యం అయిపోయింది. ఏమీ ఆలస్యం కాలేదు. కష్టం ఎప్పటికీ వృధా కాదు. నువ్వు తవ్వడానికి పడిన శ్రమ ఇప్పుడు నీ పొలంలో పెట్టు. నేను నీకు సాయం చేస్తాను. ఊళ్ళోని మిగతా పొలాలకు కూడా సాయం చేస్తారు. మనం కలిసి ఈ పొలాన్ని మళ్ళీ బంగారంగా మారుద్దాం. శంకరయ్య మాటలు భాస్కర్కు కొంత ధైర్యాన్నిచ్చాయి. ఆ రోజుటి నుండి శంకరయ్య మిగతా గ్రామస్తుల సహాయంతో భాస్కర్ తన పొలంలో కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. ఆ సంవత్సరం భాస్కర్ పంట కొంచెం ఆలస్యంగా వచ్చినా బాగా పండింది. ఆ రోజు తన చేతుల్లో ధాన్యాన్ని పట్టుకున్నప్పుడు భాస్కర్కు అసలైన బంగారం విలువ తెలిసింది. సంపద ఎక్కడో పాతిపెట్టిన బిందెలలో కాదు, మన చేతుల్లో, మనం చేసే పనిలో, మన నమ్మకంలోనే ఉంటుందని అతను ఆనాడు గ్రహించాడు. అత్యాశ అనేది ఒక నీడ లాంటిది. దాన్ని వెంబడిస్తే చివరికి మిగిలేది చీకటి మాత్రమే.